హలో! అందరూ నమస్కారం. మూవీ ఆఫ్ 'లక్కీ ది సూపర్ స్టార్' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. ఈ రోజు నుంచి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక ఫ్యామిలీ డ్రామా మూవీ. ఆ డ్రామా సీన్స్ కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడానికి పర్లేదు బాగానే ఉంటాయి. ఈ మూవీ కంప్లీట్‌గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక చిన్న కుక్క పిల్ల మధ్య తిరుగుతూ ఉంటది. ఆ కుక్క పిల్ల మధ్య వచ్చే సీన్స్ మాత్రం కొంచెం ఎమోషనల్‌గా చూపిస్తారు. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే మన హీరో లక్కీకి మేనకోడలు ఉండిద్ది. మేనకోడలు అంటే చాలా ఇష్టం. తనకి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ ఉండిద్ది. ఆ హెల్త్ ప్రాబ్లమ్ వల్ల లక్కీ చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆ పాపకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల డాక్టర్స్‌కి చూపిస్తుంటారు. డాక్టర్స్ ఏమో సజెస్ట్ చేస్తారంటే తనకు బ్రదరో, సిస్టరో ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటది. లోన్‌లీగా ఫీల్ అవుతూ సో, తన హెల్త్ కూడా కొంచెం త్వరగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయని చెప్తారన్నమాట డాక్టర్స్. అలాంటి టైంలో లక్కీ ఏం చేస్తారంటే తనకొక రోడ్డు మీద చిన్న కుక్క పిల్ల దొరికిద్ది. ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి తన మేనకోడలికి ఇస్తారు. ఆ చిన్న పాప ఆ కుక్క పిల్లతో ఆడుకుంటూ తను లోన్‌లీగా ఫీల్ అవ్వదు. సో, అలాంటి టైంలోనే ఆ కుక్క పిల్ల కనిపించకుండా పోతది. ఆ తర్వాత మళ్ళీ ఆ చిన్న పాప మళ్ళీ డల్ అయిపోతది. అది చూసిన మన హీరో లక్కీ ఆ కుక్క పిల్లని వెతికి మళ్ళీ ఎలా తీసుకొచ్చాడు, ఏం చేశాడనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ బేసుకొని ఈ మూవీ కొంచెం స్టోరీ ఎమోషనల్‌గా తీసుకెళ్తారు. అది చూడడం కూడా ఒక్కొక్కలా అనిపిస్తాయి. ఈ మూవీ కంప్లీట్‌గా ఆ చిన్న పాప అండ్ ఆ కుక్క పిల్ల మధ్య తిరుగుతూ ఉంటుంది స్టోరీ. ఆ రిమైనింగ్ స్టోరీ గాని, అక్కడొచ్చే సీన్స్ గాని అంత ఎఫెక్టివ్‌గా అనిపించవు. ఇంకా ఈ మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా పెద్దగా ఏమి ఉండదు. ఏదో కొన్ని సీన్‌లో కనిపిస్తది అంతే. ఆ కుక్క పిల్ల గురించి మూవీ స్టార్టింగ్‌లో చిన్న స్టోరీ అయితే పెడతారు. ఆ స్టోరీ బాగుంటది. ఆ స్టోరీకి తగ్గట్టుగానే సీన్స్ తీసుకెళ్తాడు. అవి చూడడం కూడా బాగానే ఉంటాయి. స్టోరీ పాయింట్‌లో కూడా అంత స్ట్రాంగ్ ఎమోషన్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఆ చిన్న పిల్ల, కుక్క పిల్ల మధ్య ఎమోషనల్ సీన్స్ వరకే ఈ మూవీ చెప్పాలని ట్రై చేశాడు. అవి చూడడం కూడా ఓకే ఓకేలాగా అనిపిసి అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. క్లైమాక్స్‌లో కూడా ఒక మంచి ఎమోషనల్ పాయింట్ పెట్టుకున్నారు. ఆ ఎమోషనల్ పాయింట్‌తోనే ఈ మూవీ ఎండ్ చేస్తారు. ఇంకా ఈ మూవీలో లక్కీగా 'జీవి ప్రకాష్' క్యారెక్టర్ బాగుంటది. ఆ క్యారెక్టర్ తగ్గట్టే తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్, సాంగ్స్ అండ్ టెక్నిక్‌గా కాస్త పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో బెడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.